నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని గ్యాట్ టవర్ దగ్గరైతున్నాము. ఈ రోజు వీడియోలో యొక్క గ్యాట్ టవర్‌కి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చాయి, ఏంటి అనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది కొంతమందికైతే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మీరు ఏదైతే ఈ టవర్ చూస్తున్నారో ఇదేనండి గ్యాట్ టవర్. అన్ని టవర్ల కల్లా ఇది ఐకానిక్ టవర్స్‌లో పెద్ద టవర్ అనమాట. 49 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. ఈ యొక్క B+G+49 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. ప్రస్తుతం ఈ యొక్క గ్యాట్ టవర్ సంబంధించింది ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మీరు ఏదైతే ఈ యొక్క గ్యాట్ టవర్ చూస్తున్నారో, ఈ గ్యాట్ టవర్‌కి సంబంధించి ఏందంటే డే బై డే ప్రతిరోజు అనేది వర్క్ అనేది చాలా మటుకు చేంజ్ అవుతూ వస్తుందండి. ప్రస్తుతం మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ ఏందంటే ఒక డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్‌కి నోడ్ ఇన్‌స్టాలేషన్ అయితే పెండింగ్ ఉంది. వాటికి సంబంధించిన నోడ్ అయితే రావడం జరిగింది చూడొచ్చు. ఇప్పుడే ఈ యొక్క క్రేన్‌తో లారీ నుంచి అయితే అన్‌లోడ్ అయితే చేయడం జరుగుతుందండి. ఆ అన్‌లోడ్ చూసి బ్యాక్ సైడ్ ఆల్రెడీ రెడీ చేస్తున్నారు చూడండి. డయాగ్రిడ్ కాలమ్స్‌ని. వాటి మీదైతే ఈ యొక్క నోడ్‌ని అయితే ఇన్‌స్టాల్ చేయడం జరుగుతుంది. అది కంప్లీట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ మొత్తం కూడా నోట్స్ ఇన్‌స్టాలేషన్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. సైడ్ ఒక 2 లెఫ్ట్, రైట్ 2 వైపులా కూడా 2 సైడ్స్ 2 నోట్స్ అయితే పెండింగ్ ఉంటాయి. అలాగే ఫ్రంట్ సైడ్ ఒక 2 అయితే పెండింగ్ ఉంటాయండి. బ్యాక్ సైడ్ మొత్తం కూడా నోట్స్ ఇన్‌స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. చాలా హెవీ ఉంటుందండి. ఈ యొక్క నోడ్ అనేది కొన్ని టన్నుల కొద్దీ బరువైతే ఉంటుంది ఆ యొక్క నోడ్ అనేది. ఆ నోడ్ ఏదైతే ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించి కాలమ్స్ ఇన్‌స్టాల్ చేస్తారో, ఆ నోడ్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఎక్స్‌టెన్షన్ అంటే మరో డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ ఇన్‌స్టాల్ చేసుకోవడానికి ఈ యొక్క నోడ్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది మిడిల్‌లో. అలాగే మీరు ఏదైతే ఈ యొక్క మెయిన్ టవర్ ఉంటుందో అక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒక లెవెల్ వరకు అన్నీ కూడా కోర్ వాల్స్ అన్ని నిర్మించుకున్న తర్వాత ఇప్పుడు మరో లెవెల్ వరకు కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని ప్రస్తుతం షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు చూడొచ్చు. అది కంప్లీట్ అయిన వెంటనే మిడిల్‌లో కాంక్రీట్‌తో ఫిల్ చేసుకుంటూ కోర్ వాల్ అనేది హైట్ అయితే పెంచుకోవడం జరుగుతుందండి. గత వీక్‌లోనే మనకు ఈ యొక్క ఏదైతే మీరు యెల్లో కలర్ చూస్తున్నారో వాల్ ఫార్మ్ వర్క్ అయితే లెఫ్ట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ అయితే ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ చేసుకోమన్నారండి. అలాగే మీరు చూసుకున్నట్లయితే ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకు క్లైంబింగ్ ప్రొఫైల్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటారనమాట. ఆ యొక్క క్లైంబింగ్ ప్రొఫైల్ త్రూ ఎంటైర్ సిస్టమ్ అంతా కూడా కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ ద్వారా పైకైతే హైట్ అయితే పెరుగుతుంది. అలాగే మీరు చూసుకున్నట్లయితే అటు సైడ్ అంతా కూడా ఇదివరకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవైతే జరుగుతుండే. కాంక్రీట్‌తో ఫిల్ చేసేసారు. ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న దాని మీద రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారండి. ఇవన్నీ కూడా నాన్ టవర్ ఏరియా అనమాట. ఇటు సైడ్ మనకేందంటే ఎమ్యూనిటీ బ్లాక్స్ అయితే వస్తాయన్నమాట 3 ఫ్లోర్స్‌తో. వాటికి సంబంధించి ఇవన్నీ కూడా ఫౌండేషన్‌కి సంబంధించిన వర్క్సు. అలాగే మీరు ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే ఒక లెవెల్ వరకు గోడంతా కూడా నిర్మించేసారనమాట కాంక్రీట్‌తో. కొంత గ్యాప్ ఉంటే అక్కడ ప్రస్తుతం రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఈ యొక్క షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. మిడిల్‌లో కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ ఈ యొక్క గోడ అనేది నిర్మించుకోవడం జరుగుతుంది. ఆ యొక్క గ్యాప్ ఫిల్ అయిపోతే ఒక లెవెల్ వరకు గోడ అనేది కంప్లీట్ చేసుకుంటారు. అలాగే మరో దాని మించి మరో లెవెల్ వరకు కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవన్నీ కూడా చేసైతే పెట్టుకోనున్నారండి. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు బ్లూ కలర్ మెటీరియల్ ఇవన్నీ కూడా మనకేందంటే క్లైంబింగ్ ప్రొఫైల్ అనమాట. ఏదైతే ఈ యొక్క వాల్ ఫ్రేమ్ వర్క్ అయిపోతుందో ఇన్‌స్టాల్ చేసుకోవడం, అప్పుడు ఈ యొక్క క్లైంబింగ్ ప్రొఫైల్ అంతా కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటారనమాట. మెయిన్ ఆ యొక్క క్లైంబింగ్ ప్రొఫైల్ ఏంటంటే ఈ యొక్క ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ ద్వారా మనకు ఒకేసారి అన్ని కాంపోనెంట్స్ హైట్ అయితే పెరుగుతుంది కదా! వాటి కోసం యూజ్ మెయిన్‌గా. వాటి మీద నుంచి అయితే అన్నీ కూడా ఒకసారిగా జంప్ అవ్వడం జరుగుతుంది. అది కూడా మనకు టవర్ మొత్తం కూడా ఒకేసారి కాకుండా 2 స్టెప్‌లుగా అయితే హైట్ అయితే పెంచుకుంటారండి. కోర్ 1, కోర్ 2 టైపు. అలాగే మీరు ఇక్కడ ఫ్రంట్ చూసుకున్నట్లయితే నోడ్ 2 మాత్రమే బ్యాలెన్స్ ఉంది. బ్యాక్ సైడ్ అయితే ఈ 2 రోజుల్లో అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఎందుకంటే మీరు చూడొచ్చు నోడ్ కూడా ఇదివరకు అన్‌లోడ్ చేసేది ఇప్పుడు లారీ కూడా వెళ్తుంది చూడండి. లెఫ్ట్ సైడ్ ఒక 2 రైట్ సైడ్ ఒక 2 అలాగే ఫ్రంట్ ఒక 2 మాత్రమే బ్యాలెన్స్ ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అలాగే మీరు టవర్ మధ్యలో చూసుకున్నట్లయితే ఏదైతే ఈ యొక్క కోర్ వాల్‌తో హైట్ పెరుగుతుందో వాటికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పుడు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ మరో ఫ్లోర్‌కి మించయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. అలాగే బ్యాక్ సైడ్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. ఆ విధంగా కంప్లీట్ చేసుకొని కోర్ వాల్ అనేది హైట్ అయితే పెంచుకుంటూ రావడం జరుగుతుందండి. అది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మనకు ఏదైతే ఈ యొక్క జంపింగ్ ప్రక్రియ ఉంటదో ఏసీఎస్ టెక్నాలజీ వచ్చేసి ఒకేసారి అన్ని కాంపోనెంట్స్ హైట్ పెంచుకుంటూ వెళ్తారో వాటికి సంబంధించి వర్క్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. మెటీరియల్ అన్నీ కూడా అన్‌లోడ్ చేసి అయితే పెట్టుకోనున్నారు. అదైతే ఆ నోట్స్ అనేది చాలా వెయిట్ ఉంటుందండి. కొన్ని టన్నుల కొద్దీ బరువైతే ఉంటుంది. అది ఇన్‌స్టాల్ చేసుకొని వాటి మీద ఎక్స్‌టెండ్ చేసుకుంటూ వెళ్తారనమాట. ఈ యొక్క డయాగ్రిడ్ కాలమ్స్ అనేది. ఈ యొక్క ఐకానిక్ టవర్స్ కూడా ఎక్కడ లేని విధంగా మన అమరావతి క్యాపిటల్ అయితే కట్టడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న గ్యాట్ టవర్‌లోనే సీఎం గారు గాని, సీఎం గారి ఆఫీసర్‌కి సంబంధించిన అందరూ కూడా ఈ యొక్క గ్యాట్ టవర్‌లోనే ఉండబోతున్నారు.
ప్రస్తుతం ఈ యొక్క గ్యాట్ టవర్‌కి సంబంధించి నాన్ టవర్ ఏరియా అంతా కూడా ఒక సైడ్ అంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్‌తో పాటు కాంక్రీట్‌తో ఫిల్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే ఫ్రంట్ సైడ్ అంతా కూడా ఏదైతే ఈ యొక్క గోడలా నిర్మిస్తారో వాటికి సంబంధించి కూడా షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. ఒక రకంగా అయితే కంప్లీట్ అయిపోయిందండి. కొంత బ్యాలెన్స్ ఉంది. అక్కడైతే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు షట్టర్స్ అనేటివి. అలాగే మనకు ఇటు సైడ్ చూసుకున్నట్లయితే రైట్ సైడు నాన్ టవర్ ఏరియాలో ఇదివరకే కాంక్రీట్‌తో కిందంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మొత్తం మట్టి అంతా కూడా అన్‌లోడ్ చేసుకొని ఒక లెవెల్ వాటి మీదైతే చదునైతే చేసుకుంటున్నారు. అది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఏదైతే ఇప్పుడు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్‌తో హైట్ ఉన్నాయో పిల్లర్సు అవన్నీ కూడా హైట్ పెంచుకుంటూ 3 ఫ్లోర్‌ల బిల్డింగ్ అయితే నిర్మించుకుంటారనమాట ఇటు సైడు. ఇటు సైడ్ నుంచి చూడొచ్చు. ఏ విధంగా ఇసుకతో మొత్తం కూడా చదును చేసేసారో, కిందంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కాంక్రీట్‌తో అయితే ఫిల్ చేసేసారండి. ఇప్పుడు ఏదైతే మీకు పిల్లర్స్ కనిపిస్తున్నాయో, అవన్నీ కూడా హైట్ పెంచుకుంటూ మనకు 3 ఫ్లోర్‌ల బిల్డింగ్ అయితే నిర్మించుకుంటారనమాట ఇటు సైడు. అలాగే మీరిక్కడ చూస్తున్న మెటీరియల్ అన్ని కూడా ఈ యొక్క ఏదైతే ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ ద్వారా మనకు హైట్ అయితే పెరుగుతుందో, వాటికి సంబంధించిన మెటీరియల్ అనమాట ఇవన్నీ కూడా. క్లైంబింగ్ ప్రొఫైల్ గాని, వాల్ ఫ్రేమ్ వర్క్‌కి సంబంధించిన మెటీరియల్ అన్నీ కూడా ఇక్కడ అన్‌లోడ్ చేసి అయితే పెట్టుకున్నారు మీరు చూడొచ్చు. ఈ యొక్క గ్యాట్ టవర్ దగ్గరైతే అన్ని టవర్లు మించి చాలా అంటే చాలా ఫాస్ట్‌గా వర్క్ అనేది జరిపించుకుంటూ వెళ్తున్నారండి. అన్ని టవర్ల దగ్గర కూడా వర్క్ అనేది జరుగుతుంది. బట్ ఏందంటే ఇక్కడ నోడ్‌కి సంబంధించిన విషయంలో ఒక స్టెప్ ఫ్రంట్ అయితే ఉంది. ఈ యొక్క గ్యాట్ టవర్ అయితే. కంప్లీట్ అయితే మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉంటుంది ఈ యొక్క గ్యాట్ టవర్ అనేది. దీనికి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుందండి. బ్యాక్ సైడ్ అంతా కూడా కోర్ వాల్‌తో గోడ అనేది నిర్మించేసారనమాట కోర్‌తో. మొత్తం ఈ యొక్క ఐకానిక్ టవర్స్ అనేది మెయిన్ మనకేందంటే డయాగ్రిడ్‌కి సంబంధించి కాలమ్సు, అలాగే మనకు కాంక్రీటు, రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్సు, షట్టర్సు వీటితోనే వర్క్స్ అనేది జరిపించుకుంటూ వెళ్తారండి. ప్రస్తుతం ఏందంటే ఇక నోడ్ అనేది రావడం జరిగింది కాబట్టి వాటి ఇన్‌స్టాలేషన్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ ఒకటైతే బ్యాలెన్స్ ఉంది కదా! దాని మీదయితే ఇన్‌స్టాల్ చేస్తారండి ఈ యొక్క నోడ్‌ననేది. ఏదైతే మనకు షట్టర్స్ ఇన్‌స్టాలేషన్ ఏషియస్ టెక్నాలజీ వచ్చేసి హైట్ అయితే జంపింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుందో, వాటికి సంబంధించి ఏందంటే షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారండి. అలాగే చుట్టూ కూడా మీరు చూడొచ్చు. ఏదైతే ఈ యొక్క కోర్ వాల్‌తో గోడలాగా నిర్మిస్తారో, వాటికి సంబంధించి ఒక లెవెల్ వరకు హైట్ అయితే పెంచుకున్నారు. ఇప్పుడు మరో లెవెల్ వరకు ఇటు సైడ్ అంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసి పెట్టుకున్నారు చూడొచ్చు ఒక గోడలాగా. అలా మరలా ఏందంటే కొంతవరకు ఇంత బ్యాలెన్స్ ఉండే వాటికైతే ఇదో చూడండి మీరు షట్టర్స్ అవైతే ఇన్‌స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే చుట్టూ కూడా ఇదివరకు ఏంటంటే ఇక్కడంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతుండే. ఇప్పుడు ఇదంతా కూడా కాంక్రీట్‌తో ఫిల్ చేసేసారు. మరలా అటు సైడ్ కొంత బ్యాలెన్స్ ఉంది. అక్కడైతే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుపుకుంటున్నారు. అలాగే గ్యాట్ టవర్ మెయిన్ టవర్ విషయానికొస్తే ఏదైతే మెయిన్ టవర్ ఉందో అక్కడంతా కూడా మరో ఫ్లోర్‌కి అయితే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటారు. కోర్ వాల్స్ అయితే నిర్మించుకోవడానికి. వాటికి సంబంధించి చూడండి ఏ విధంగా ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారో. ప్రస్తుతం ఏందంటే ఈ యొక్క వాల్ ఫ్రేమ్ వర్క్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి. చూడొచ్చు. ఇవన్నీ కూడా మెటీరియల్ అనమాట. రీసెంట్‌గా వచ్చాయి. వాటన్నిటిని కూడా ఇన్‌స్టాల్ చేసుకొని అలా ఒకసారిగా ఏసీఎస్ టెక్నాలజీ వచ్చి హైట్ అయితే పెంచుకుంటారు జంపింగ్ ప్రక్రియ. ఒక భారీ టవర్ క్రేన్ కూడా నిర్మించుకోవడం జరిగింది. చుట్టూ కూడా వర్క్స్ జరుగుతున్నాయని చూడొచ్చు. అటు సైడ్ అంతా కూడా మనకు మెటీరియల్ అయితే రావడం జరుగుతుందండి. ఈ బ్లూ కలర్ ఏవైతే ఉన్నాయో అవి మనకు మెయిన్ అనమాట. వాల్ ఫ్రేమ్ వర్క్. వాటి త్రూనే అన్నీ కూడా ఏదైతే అన్ని కాంపోనెంట్స్ ఉంటుందో ఏసీఎస్ టెక్నాలజీకి కాంపోనెంట్స్ ఆ కాంపోనెంట్స్ అన్ని కూడా ఒక్కసారిగా హైట్ జంప్ అవ్వడానికి ఇవనేది మనకు యూజ్ అవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కటిగా ఇన్‌స్టాల్ చేసుకుంటూ రావడం జరుగుతుంది ఈ యొక్క గ్యాట్ టవర్ దగ్గరైతే. అలాగే చుట్టూ కూడా మనకు నోడ్స్‌కి సంబంధించిన వర్క్స్ కూడా బ్యాక్ సైడ్ గాని, ఫ్రంట్ సైడ్ గాని 4 నోడ్‌లయితే ఇన్‌స్టాల్ చేసుకోవడం జరిగింది. ఇంకా సైడ్ లెఫ్ట్ అండ్ రైట్ 2 సైడ్‌లు గాని 2 నోడ్స్ అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 నోడ్స్ అయితే బ్యాలెన్స్ ఉంది. సో అవి కంప్లీట్ చేసుంటే నోడ్‌కి సంబంధించిన వర్క్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా అక్కడి నుంచి మరలా ఎక్స్‌టెన్షన్ ఇంకొక డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ అయితే మరలైతే ఇన్‌స్టాల్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా ఒక లేయర్ వరకు కూడా ఒక లెవెల్ వరకు కూడా గోడ అనేది నిర్మించుకోవడం జరిగింది. ఇప్పుడు దానికి మించి కూడా మొత్తం రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకున్నారు. ఇలా ఇదంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఆ విధంగా షట్టర్స్ ఏదైతే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారో ఆ విధంగా చేసుకొని మిడిల్‌లో కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ ఈ యొక్క కోర్ వాల్ అనేది నిర్మించడం జరుగుతుందండి. మిడిల్‌లో కూడా మీరు చూసుకున్నట్లయితే ఏదైతే ఇదివరకు నాన్ టవర్ ఏరియాలంతా కూడా కిందంతా కూడా ఫ్లోర్ వర్క్ కంప్లీట్ అయి ఉంటదో కింద కాంక్రీట్‌తో
వాటన్నిటికి కూడా ఫౌండేషన్ వర్క్ కూడా మట్టితో మొత్తం క్లోజ్ చేస్తున్నారనమాట అక్కడి వరకు. ఇప్పుడు అక్కడి నుంచి పిల్లర్స్ అయితే హైట్ పెంచుకొని ఏదైతే మనకు ఎమ్యూనిటీ బ్లాక్స్ వస్తాయో వాటికి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయన్నమాట. అంతా కూడా ఒక వే లాగా వెహికల్స్ పోవడానికి, రావడానికి అంతా కూడా ఒక రూట్ లాగా అయితే వేసుకున్నారు.